నేతరా చేనేతరా చేతి వృత్తిలో మేటిరా మానం అభిమానము కాపాడిన ఘనతరా నేతరా చేనేతరా చేతి వృత్తిలో మేటిరా మానం అభిమానము కాపాడిన ఘనతరా నీ ఒంట్లో నరాలు దారాలుగా చేసివా నీ రక్తం రంగుగా అద్దకమే అద్దితివా నీ గుండెను కండిగా నాడిలోన పెడితేవా నీ చెమట చుక్కను చీరలుగా నేసివా నేతరా చేనేతరా చేతి వృత్తిలో మేటిరా చౌడేశ్వరి దేవికి చీరను నేసిచ్చినావు చౌడేశ్వరి దేవికి చీరను నేసిచ్చినావు కట్టుబొట్టు సాంప్రదాయం మానవాళికి నేర్పినావు చీరలోని కండువా మనిషి గౌరవం పెంచగా చీరలోని కండువా మనిషి గౌరవం పెంచగా నైపుణ్యములో నీకు సాటి ఎవరు లేరురా నైపుణ్యములో నీకు సాటి ఎవరు లేరురా నేతరా చేనేతరా చేతి వృత్తిలో మేటిరా మానం అభిమానము కాపాడిన ఘనతరా అగ్గిపెట్టెలో అమరే చీరే నేసిన ఘనత నీదిరా రంగురంగుల చీరలను రమ్యముగా నేసినావు రంగు వెలిసిన జీవితం నీవు గడుపుచుంటివి నేతరా చేనేతరా చేతి వృత్తిలో మేటిరా మానం అభిమానము కాపాడిన ఘనతరా నేతరా చేనేతరా చేతి వృత్తిలో మేటిరా మానం అభిమానము కాపాడిన ఘనతరా సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఇది మొదటి ప్రయత్నమే అన్నమాట. సో ఈ మొదటి ప్రయత్నంలో ఈ సాంగ్ అయితే ఏదో అలా పాడేశాను. సో మీకైతే ఈ సాంగ్ ఎంతగానో నచ్చిందని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ మనం ఈరోజు అయితే ఈ వీడియోలో చూడొచ్చు, మనకు బట్ట రవీంద్ర గారు అయితే ఈరోజు మా అన్న అన్నమాట. బట్ట రవీంద్రన్ అయితే ఈరోజు అల్లు అయితే పడుతున్నారు. ఇక్కడ పొడుగున అల్లు పట్టడం జరుగుతూ ఉంది, చూడొచ్చు క్లియర్గా. అయితే ఈరోజు కలర్ కాంబినేషన్ ఇది నాకు తెలిసి కొంచెం లైట్గా ఆరెంజ్ కలర్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే ఇప్పటికైతే ఉంది. సో దీని అయితే ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా. ఇప్పుడు లేఖలు అనేటివి తొలగేస్తున్నాయి. ఈ లేఖలు అంటే ఏం లేదండి, ఈ మళ్ళీ లేఖలు అంటే కన్ఫ్యూజ్ అవుతారేమో. లేఖలు అంటే ఈ కర్రలనే నేను లేఖలు అని మెన్షన్ చేస్తాను ఎప్పుడైనా. సో ఎందుకంటే మేము వీటిని లేఖలే అంటాము. సో వీటిని కర్రలనే లేఖలు అంటారండి. ఇక్కడ చూడొచ్చు లేఖలు అనేటివి వరుసగా తొరిగేస్తున్నారు కదా. సో జంటలుగా తొడుగుతారనమాట ఇక్కడ. సో ఈ చిక్కులు అలాగే ఈ ఏదైతే మనకి తెగిపోయిన పోగులు అలాగే మెలిపోగులు ఉంటాయో వాటన్నిటిని కూడా చాలా చక్కగా ఈ లేఖలను మూవ్ చేయడం ద్వారా వాటిని పోగొట్టుకుంటూ అలాగే 35 మీటర్స్ పొడవున్న ఈ పొడుగుని ఫినిష్ చేయాలండి. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఎండ్కి అయితే వచ్చేస్తున్నాము. చూడండి ముందు భాగంలో చాలా అయితే ఉంది. బట్టా షార్ది బైక్లో వెళ్తూ ఉన్నారు చూడొచ్చు. అలాగే ఇక్కడ చూస్తే మనకి ఆల్మోస్ట్ 30 మీటర్స్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంక రిమైనింగ్ 5 మీటర్స్ మాత్రమే ఉంది. సో ముందు చూసారు కదా ఎంత పొడవు ఉందో. రవీంద్ర అంకుల్ అలాగే వాళ్ళ వైఫ్ కూడా ఈరోజు అల్లు పట్టడం జరుగుతుంది. అలాగే రవీంద్ర అంకుల్ వాళ్ళ మామయ్య గారు కూడా, రవీంద్ర అంకుల్ గారు మామయ్య కనిపిస్తున్నారు కదా, పాముజుల నర్సయ్య గారు అండి. సో ఇతను చాలా ఎక్స్పర్ట్ అల్లులు పట్టడంలో. సో మా సౌత్మాపూర్ విలేజ్లో అయితే ఒకప్పుడు ఆల్మోస్ట్ రోజుకి ఒక 5 నుంచి 6 అల్లులు పట్టిన ఘనత ఇతనికే దక్కుతుంది. ఎందుకంటే రోజుకి మనం 2 గంటలు పడుతుంది ఒక అల్లు పట్టడం. సో మార్నింగ్ టు ఈవినింగ్ పట్టినా కూడా 5-6 అల్లులు పట్టడం అనేది చాలా కష్టం. సో రికార్డ్ ఇతనికే అనమాట. అందులో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడండి ఇప్పుడు పోగులు కొన్ని దగ్గర తెగున్నాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మెల్లి పోగులను ఇప్పుకుంటూ పోతూ ఉన్నారు రవీంద్ర అన్న అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అల్లు పడతారు. సో ఇక్కడ వచ్చేసి ఎండ అయితే ఈరోజు చాలా తీవ్రంగా ఉందండి. ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ కాబట్టి అందుకే మన
అక్క అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే తలకైతే గుడ్డు కట్టేసుకున్నారు. అలాగే మనకి ఇక్కడ కండువా మెడలో వేసుకొని పెంచలేగారండి. సో ఇతను కూడా చాలా మంచి ఆటగాడు కాదు, నేతగాడు. సో ఇక్కడ చూడొచ్చు అయితే మీరు ఎట్లా అయిపోతున్నారో. ఈ పుర్లన్నీ కూడా ఇప్పేస్తూ ఉన్నారు వాళ్ళు. మెల్లిపోగులు అవన్నీ కూడా తప్పిస్తూ మూవ్ చేస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే పోగు తెగినట్టే కనిపిస్తుంది నాకు. అందుకే తాతగారు దాంట్లో అతికే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎస్, అదిగో అతుకుతున్నారు. అతుకైతే ఇలా వేస్తారండి. సో చూసారు కదండి, ఇది ఎండ్ వరకు చూడొచ్చు మనం ఎంత పొడుగుందో. ఎస్, ఇంక దగ్గరకు అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ అల్లపడ్డం అయితే అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు మనం స్టార్టింగ్కి వెళ్ళి మొత్తం ఒక పొడుగును ఒకసారి ఒక లుక్ వేద్దాము. మొత్తం 35 మీటర్ల పొడవు అయితే ఉంటుందండి. సో ఈ 35 మీటర్ల పొడవులో ఇక్కడ చూసారు కదా ఎలా ఉన్నాయో, ఇదంతా ప్రాసెస్ అయితే అయిపోయింది. సో అందుకని చెప్పేసి అక్కడక్కడ మనకు లేఖలు కనిపిస్తున్నాయి. ఇక్కడైతే తాడుతో కట్టేస్తున్నారు. సో ఇదంతా ప్రాసెస్ అయిపోయింది అనమాట. ఇది స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. సో ఈ విధంగా అయితే అల్లుపడతారండి. చూసారు కదా, దీన్ని అయితే మొత్తం ఇప్పుడు దోణి మీద చుట్టేస్తారనమాట. సో ఈ విధంగా మొత్తం అల్లు పట్టడం అయిపోయిన తర్వాత ఒక పెద్ద దోణి తీసుకొని దానికి మొత్తం చుట్టేసి దాన్ని మన మగ్గం మీద ఇన్స్టాల్ చేసేసి దాన్ని ఇంకా మగ్గం వేయడం ప్రారంభిస్తారనమాట. సో ఈ అల్లకడైతే మొత్తం అయితే ఈరోజు 4 అయితే పడుతున్నారండి ఈ అల్లు అయితే. సో ఎంతమంది జనాభా ఉంటే అంత తొందరగా అయితే మనకి అయిపోతుంది అల్లు. సో మొత్తం మినిమం అయితే మనకి ఒక 2 అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుందండి ఇది మొత్తం ప్రాసెస్ చేయడానికి వర్క్. సో మా ఊర్లో దాదాపు 100 మగ్గాలు అయితే ఉంటాయి. సో మొత్తం ఇంకా మరిన్ని వీడియోస్ కూడా మీకు పరిచయం చేసే కార్యక్రమం అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ చేనేత ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్ బాయ్.